బయలుదేరిపోతున్నామమ్మా. ప్లేట్లు, గ్లాసులు అన్నీ తీసేసుకున్నాను. నిషా ఏదో చెప్పింది. ఆయిల్ ప్యాకెట్స్ పెట్టాం. బొంగు చికెన్ తెచ్చాను నేను అక్కడిని మొన్న లంబసింగి తీసుకొచ్చాను. అవి పెట్టేశాను. నువ్వు పెట్టిన లిస్ట్ అంతా రెడీ అయిపోయిందమ్మా. టాబ్లెట్స్ కూడా తీసుకున్నాను. దారిలో ఆనందపురం దగ్గర పువ్వులు తీసుకుంటాం. నువ్వు ఇంట్లో పిండి వంటలు ఏం పెట్టకమ్మా. నేను అన్నీ తీసుకున్నాను ఇక్కడి నుంచి. అమ్మా చికెను, మటన్ అన్నీ విజయనగరంలో దొరుకుతాయి కదమ్మా. ఇక్కడి నుంచి పట్టుకెళ్ళడం ఎందుకు? అక్కర్లేదులే. బూడిద గుమ్మడికాయ మనకెందుకు తెస్తానమ్మా, మా అత్తగారు వాళ్ళకి తెచ్చాను. అమ్మా వాళ్ళు ఎలాగడుగుతానమ్మా, నీకు ఒడియాలు పెట్టుకోవడం కావాలంటే ఇంకోటి తెస్తాను నేను. ముదారదే తీసుకొస్తాను, ఓకేనా? సరే మేము బయలుదేరిపోతున్నాం. అరిటాకులు అక్కడ దొరుకుతాయిలే అమ్మా. ఓకే, నో ప్రాబ్లం. ఓకే బాయ్. నిషా పద రండే బాబు, బయలుదేరండి. పద. ఈ గెటప్లు ఏంటి? మనం ఎక్కడికి వెళ్తున్నాం? విజయనగరం. మెడలు పట్టిసేయండి, మీకు అలా పెట్టుకున్నారు. అది పడుకోవడానికి డాడీ. ఎక్కడ పడుకుంటూ పోతావురా? కార్లో. నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటి మీరు విజయనగరం గంట సేపు జర్నీ ఇక్కడి నుంచి. రాకూడదా? ఇలా రాకూడదా అని కాదు, ఇలాగ ఎందుకు రావాలి అని. ఇది మీ గెటప్ చూసుకుంటే ఏదో ఫారెన్ కంట్రీ వెళ్ళినట్టు రెడీ అయిపోయారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. ఎలాగో తీసుకెళ్ళట్లేదు కదా శరత్, ఏ ఫారెన్ కంట్రీ. అందుకే విజయనగరంకి ఇలా రెడీ వచ్చాం. అట్లీస్ట్ ఆ ఫీల్ అయినా ఉండాలి కదా. మా ఊరు అనేటప్పటికల్లా నువ్వు రెడీ చేసుకుంటావు నీ మిజైల్స్ అన్నీను. మా అమ్మాళ్ళ ఇంటికెళ్ళి నేనే రెడీ చేసుకుంటా, అత్తమ్మ ఇంటికెళ్ళి నేనే రెడీ చేసుకుంటాను. నేను చూశాను కదా మీ అమ్మాళ్ళ ఇంట్లో తెగరెచ్చిపోయావు కదా. ఓన్లీ మా అమ్మాళ్ళ దగ్గరే, వేసుకొని అత్తమ్మ దగ్గర నేను కామ్గానే ఉంటా. అలా లేదు నీ గెటప్ చూస్తే. ఏదో శరత్ కరెక్టే. అట్లన్నీ వేస్ట్ అయిపోతుంది అలా కబోర్డ్ లో పెట్టి పెట్టి. బాబాయ్ యు ఆర్ వెరీ డేంజరస్. నువ్వు ఎలా కొడుతున్నావు అంటే యు ఆర్ ప్లేయింగ్ విత్ మై మైండ్. నువ్వు నన్ను ఎలాగా హిట్ చేయాలని చూస్తున్నావు. ఇట్స్ నాట్ వర్కింగ్. ఇట్ విల్ నెవర్ వర్క్ ఇఫ్ యూ ట్రై దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. నేను రావాల్సింది మీ ఇంటికి ఇలా తయారయ్యి. నేను శుభ్రంగా వచ్చాను కదా. నువ్వు వచ్చావు కదా పెద్ద గుమ్మడికాయ వేసుకొని. ఆ పరువు పోలేదా? నువ్వు చూసుకున్నారు కదా గుమ్మడికాయ. ఇప్పుడు మా అమ్మ కావాలంటుంది ఇంకోటి. అదేంటి వాళ్ళకి ఇవ్వడానికి తేలేదా? కొన్ని మీరు బట్టలు మార్చండి రా. ఇది ఏమిట్రా? ఏం డాడీ మాకు నచ్చిన బట్టలు కూడా మేము వేసుకోలేమా? అమ్మ తల్లి ఆ బట్టల టాపిక్ వద్దు. ఆల్రెడీ మొత్తం ఆ తెలుగు స్టేట్స్ అంతా కాలిపోతున్నాయి. మీకు నచ్చిన బట్టలు మీరు వేసుకోండి. మీకు నచ్చినట్టు మీరు చావండి. స్టార్ బక్స్ దేనికి? ఓడి అమ్మ గంట జర్నీకి ఏమిటే మీ వేషాలు? నాకు అర్థమవుదు. కారు ఎక్కితే దిగిపోతారు మీరు. అప్పుడు ఇంకా పార్కింగ్ లోనే ఉంటాం. విజయనగరం చారం కదా. నేను మీకు పట్టుకెళ్ళిపోతాను. జుయ్ అని వెళ్ళిపోతుంది. తెలుసు కదా నేను ఎలా డ్రైవ్ చేస్తాను. ఫ్లైట్ బట్టలు వేసుకుందాం. దీంతో పళ్ళపోతున్నాను భయ. రామచంద్ర ప్రభు మీకు నచ్చిన బట్టలు మీరు వేసుకోండి రా. పదండి లెట్స్ గో చేంజ్. టైం వేస్ట్ చేయకండి. అబ్బా మార్చుకొని వస్తానులే. అమ్మా తీసుకున్నానమ్మా, పంచులు తీసుకున్నాను, తాతయ్యలు అందరికి తీసుకున్నాను. ఇషా రండిరా. వస్తున్నా. తీరా ఇది ఎందుకు ఇంకా విజయనగరం అనేసరికి మొత్తం సర్దేస్తావే. గంట సేపు ఏం పడుకుంటారా మీరు? నా బుర్ర తినసాక అయిపోద్ది. నువ్వు పాటలు పెట్టేస్తావు, ఆడు పాటలు పెట్టేస్తావు, అందరూ పాటలు పెట్టాక అయిపోద్ది గంట. డాడీ ఎక్కిన వెంటనే దింపేస్తారు, తెలియలేదా? ఎక్కిన వెంటనే దింపేస్తాను రా, చూపిస్తాను. పంచులు వేస్తున్నారు. నువ్వు చెప్పిందే బ్యాంబూ చికెన్ కావాలా వద్దా? అది పదా డ్రైవర్ సామాన్లని పెట్టాడు. ఒక కార్ సరిపోదేమో శరత్, సామాన్కి ఇంకో కార్ కావాలేమో. ఏదో సెటార్ లేక అవసరమైతే ఇంకో లారీ బుక్ చేస్తాను. నాకు తెలుసు, ఐ నో. పదండి. ఉల్లిపాయలు వేయలేదు అసలు. వేసాను వేనా అని కాదు, మొత్తం నేను చెప్పినట్టు చేసావు చేయలేదా? అదొకటి చెప్పు నాకు అలాగైతే టెన్షన్ ఉండదు. కొంచెం కొంచెం వేయాలి, ఇంత దూరదు. Bamboo chicken ready. Hello boys. గర్ల్స్ అని పిలవా? Girls. Shikano, come
కమ్మనైన శిఖను దాని వాసనకే లొట్టనూరె శిఖను. ఇది నాట్ రెగ్యులర్ ఇది కాదమ్మా, మేము కొంచెం డిఫరెంట్గా చేస్తాం, మీరు గ్రేవీలో తినొచ్చని. ఎలాగుంది చూడ్డానికి? హలో, యా చెప్పండి, ఎవరితో మాట్లాడుతున్నా? ఇప్పుడు రేపా? ఓ బాబు వచ్చాడు లండన్ నుంచి. సరే సరే, అయితే రేపు పొద్దున్న పూజ అయిన తర్వాత పెట్టుకుందాం. ఓకేనండి, సరే. ఎవరు? చిన్ను రేపు పెళ్లి వాళ్ళు చూసుకోవడానికి వస్తారంట నిషా, చిన్నుని. అబ్బాయి లండన్ నుంచి పండగ వచ్చాడంట, ఇంకెందుకు చూపించేద్దాం పాపని అని చెప్తా అంటున్నారు. నైస్ నైస్. ఓకేనా? అబ్బాయి ఏంటోయా పండగలు ఇవన్నీ, తర్వాత చూసుకున్నాం ఇవన్నీ. మంచిదే కదరా, పండగలో పెళ్లి చూపులు ఎవరికెలా సెట్ అవుతుంది? కానీ ఆఫీస్ లీవ్ కూడా పెట్టక్కర్లేదు. నాకు అప్పుడే వెళ్ళొద్దని అనుకుంది మా, ఎందుకు అప్పుడే చూసేస్తున్నావు మ్యాచెస్? ఈ వయసు అంతా తెలుసా? ఇంకా పెళ్లి వయసు రాలేదు మా, ఎందుకంత తొందరపడిపోతున్నావు? ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. నీకు పెళ్లి వయసు వచ్చి వెళ్ళిపోతుంది, నీకు తెలియట్లేదు. ఇంకెప్పుడు చేసుకుంటావు? ఇప్పుడు ఎంత ఏజ్ అంతా? 26. ఇంక 26కి చేసుకోదు, ఎప్పుడు చేసుకుంటావు పెళ్ళి? ఇంకా కొంచెం టైం ఏమోయా, చూద్దాము లే తర్వాత. ఏదో ఒకటి ఓకే చేయాలి కదా చిన్ను, ఎన్ని సంబంధాలను చూస్తాం మేమే. నా డాడీకి చిరాకు వచ్చేస్తుంది. ఎవరు నచ్చట్లేదండి మా, అందరినీ రిజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు, ఇంకొన్నాళ్ళు పోతే ఆల్రెడీ నువ్వు రిజెక్ట్ చేస్తారు. అన్ని విధాలుగా నచ్చిన అబ్బాయి దొరికితే చేసుకుంటామయ్యా. ఏంటి అన్ని విధాలు? చెప్పు, ఏంటి నీ క్రైటీరియా ఏంటి? పెద్ద లిస్టే ఉందిలే మాయా. పొడుగ్గా ఉండాలి, తెల్లగా ఉండాలి, చదువుకొని ఉండాలి. ఇప్పుడు అందరూ చదువుకున్నాలే కదా. వైజాగ్ హైదరాబాద్ రెండే ఆప్షన్స్. పై ఊర్లో ఉండొద్దు, పై దేశంలో ఉండొద్దు. అత్తగారు మామగారు దూరంగా ఉండాలి. చచ్చిపోలే. ఆడపడుచులు ఉండకూడదు. అది నేను చెప్పలేదు అంటే ఎప్పుడు ఆడపడుచులు ఉండకూడదు. అందుకే చెప్పాను. అందరికి నాలంటూ రావాలంటే రాడు కదా నిషా, అడ్జస్ట్ అవ్వాలి వచ్చినోడితో. మొదలెట్టేశాడండి పాట. ఎవరైనా అడ్జస్ట్ అవ్వాల్సిందే. అత్తంత లక్కి ఉండరు కదా అందరూ. కరెక్టే, ఏ పెళ్లిలోనే అడ్జస్ట్మెంట్ ఉంటుంది. నిజమే. ఏంటి నిజం? అందరూ అదే అంటారు, చాలా లక్కీ అంట. కుమార్, అమ్మా ఒకసారి రా నాన్న. ఎస్, ఏం కావాలి? వంట అయిపోయింది ఏంటి? వంట అవుతూ ఉంది. ఏం చెప్పు. నిషా ఎక్కడ ఉంది? లోపల ఉంది. లేదు, హెల్ప్ చేయడానికి పిలుద్దామని. హెల్పా? ఏం చేయాలి చెప్పు, నేను చేసేస్తాను. నువ్వేం చేస్తానన్న తను? ఏం తను ఏదో హెయిర్ సెట్ చేయించుకుంటుందమ్మా. ఏంటి చెప్పండి. ఇషా ఏ పని చేయట్లేదు, అంతా అమ్మ నేనే చేసుకుంటున్నాను. అవునా? తనేమో నెయిల్ పాలిష్ పెట్టుకోవడమో హెయిర్ ఏవో చేసుకుంటుంది. పని ఎవరు చేస్తారా మరి? నువ్వు చెప్పావా ఏదైనా? ఇంట్లో మన ఇంట్లో పని చెప్తామేంటి, చెయ్యాలి కానీ కల్పించుకొని వేరే చెప్తామా? మరి నువ్వు ఎప్పుడు మా ఇంటికి వస్తే ఏం పని చేయవే? ఎందుకు చేయను? ఇప్పుడు ఏం చేస్తా కదా, మాత్రం ఎలాగో నాకు చేతనే నేను చేస్తాను. నేనే చేస్తాను. నిషా కూడా ఆడపిల్లే, లేడీసే. నిషా ఆడపిల్ల కాదు, కోడలు. కోడలకి పని చేయాలేంటి? కోడలు అంటే మాకు బాధ్యత ఉంటుంది కదా. ఏంటక్క నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు, పాతకాలపు దీనిలాగా? కొత్త కాలమైనా పాతకాలమైనా కోడలే కదా. అంటే కోడలు ఇంట్లో పని చేయాలంటున్నావు? ఇంట్లో పని చేయకపోయినా హెల్ప్ చేయాలి. ఇప్పుడు చెప్పు, నేను చేస్తాను. ఏం కావాలో చెప్పు. చేస్తావు ఏమి నీకు హెల్ప్ కావాలి? ఎవరు చేస్తాయేంటి? అంతేగా నిషాకి చెప్పనంటావు. నిషా చేస్తుంది, ఏదో పనిలో ఉంది, అయిపోతే చేసుకుంటుంది నిషా. ఈరోజు పని అంతా అయిపోతుంది. నువ్వు ఇలాంటి దాన్ని పెట్టే అక్క. అదేంట్రా, నీ భార్య అంటే ఇష్టమైతే ఎంత సపోర్ట్ చేసుకొని వస్తున్నావు నువ్వు. సరే అయితే మీరు ఈ వంట అయిపోయిన తర్వాత మీరు ఏమి చేయకండి, నేను నిషా మొత్తం అంతా చేస్తాం. ఓకేనా? నవ్వు. నవ్వుతానులే. నువ్వేంటమ్మా కామ్గా ఉండిపోతున్నావు? అది అలాగంటుంటే చెప్పవా? నిషా పరాయింటి అమ్మాయి ఏంటి, మన ఇంటి అమ్మాయే కదా. మన ఇంటి అమ్మాయి కానీ మన ఇంట్లో అందరూ కలిసి చేసుకుంటే ఎవరికి కష్టం ఉండదు కదా నాన్న.
నువ్వు కలపాలి కదమ్మా, నువ్వు కలపట్లేదు. నిషా వస్తే నుంచి నువ్వు అది ముట్టొద్దు ఇది ముట్టొద్దు అది చేయొద్దు ఇది చేయొద్దు అంటావు, అది పాడు చేసేస్తున్నావు అంటావు, నువ్వు ఎక్కువ నూనె వేసేస్తున్నావు అంటావు నిషాకి. షిరో మా అమ్మకేం సాయం చెయ్యా నువ్వు? ఇది అయిపోతే చేస్తాను. మరి ఏం పట్టించుకోకుండా ఏదో చెయ్యి, వంటగదిలో ఒక్కదే చేసుకుంటుంది అలాగా. వేసి చూపించు ఒకసారి. ఏం చేసావు నిన్న చెప్పు? గిన్నెలు కడిగావు, అందుకంటే ఇంకేం చేసావే? వంటగట్టు చేయొచ్చు కదా. వంట మమ్మీ బాగా చేస్తారు కదా, కరెక్టే, కొంచెం అందులో దూరం నేను. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. మా అమ్మ ఏం చెయ్యి అని అడగదు, మరి రేపు పొద్దున నువ్వేం చేయలేదు అని చెప్పేసి అంటుంది. సో నువ్వే కొంచెం కల్పించుకొని పని చేయాలి. క్లాస్ స్పీకర్స్ చెప్తున్నాను నీకు, నీకేం చెప్పడం కూడా మా అమ్మకు మొహమాటం. ఎందుకు మా మాట? ఏమో నువ్వు కొంచెం ఇదిగా ఉంటావు కదా, ఎలా ఉంటాను? పొడవుగా పొడవుగా అంటే చెప్పడానికి మా మాట. రోజు నా వంటే కదా తింటావు శరత్, అందుకే మమ్మీకి ఛాన్స్ ఇస్తున్నా. మా అమ్మ వండితే నువ్వు కాయగూరలు కట్ చేయాలి, మా అమ్మ కాయగూరలు కట్ చేస్తే నువ్వు రైస్ కడగాలి. అలాగా ఒకరికొకరు చేదోడు వాదుడుగా ఉండాలి. అప్పుడు పండగ బాగుంటుంది. ఒకళ్ళే పని చేస్తే ఎలాగుంటుంది పండగ? అలాగే నువ్వు చేయొచ్చుగా చేదోడు వాదోడుగా. మరి నేను వెళ్ళి బయటకు వెళ్ళి తెస్తున్నాను, సామాన్లు అన్నీ చేస్తున్నాను, అవన్నీ కట్టాను అవన్నీ. నేను వదిన కూడా చేయట్లేదు కదా శరత్ పని. నిషా నువ్వు మీ ఇంటికి వెళ్తే మీ ఇంట్లో పని చేస్తున్నావు ఏంటి? చేయవు కదా, అలా కూర్చొని ఉంటావు, మీ అమ్మ అన్ని పెడితే తింటావు. మరి మా అక్క కూడా మా ఇంటికి వస్తే అలాగే ఉంటుంది కదా. పాపం మా అమ్మ ఆడపిల్లని ఇంటికి పిలిచి పని చేపిస్తావు ఏంటి? కాదే మొగుళ్ళకి సేవలు చేసేయాలి, అత్తగారికి సేవలు చేసేయాలంటే ఎలాగవుతుంది? అత్తగారికి ఏం సేవ చేయమనట్లే, సహాయం చేయమంటున్నావు. అది కూడా చేయలేరా చెప్పండి, ఇంకోళ్ళు తెస్తాను. నువ్వు రెడీగా ఉన్నట్టున్నావు ఇంకేమన్నా తేడానికి. అలా ఎవరో పని అమ్మాయిని తెస్తాను అంటున్నాను. రే రే నీ సౌండ్కి నీ సైజ్కి ఏమరిచారా అక్కడికి? ఏం కనిపించిందిరా నీకు? షీరో అరిచాడు, అందరికి అరిసెలు పెట్టండి. నిషా మొత్తానికి మా ఇంట్లో పనిచేస్తుంది. వీళ్ళంచి కూర్చొని అలాగా చిల్ అవుతున్నారు ఇంటి కోడలు పనిచేస్తుంటే. రావే నిషా, చాలానే పని చేసింది, మొత్తం పని అంతా మావిడితో చేయించారు. పాపం పండక్కని వచ్చింది. దా కూర్చోదా. ఎప్పుడుందో ఏంటి మీ బాధ? ఆడిన చిన్న గేమ్ ఇది. పేక ఆడుతున్నాం, మీరే గేమ్ ఆడారు నీతో. పండగ స్పెషల్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నేనే చెప్పాను అత్తమ్మకి వదినకి అలా చెప్పమని నీకు. ఏం చెప్పమని? ఇలా నేనేం చెయ్యట్లేదు అని. అవునా? ఇదేంటి ఇలాగని సెరైటీలు నిషా పని చేయట్లేదని? ఏం బాధరా బాబు, ఇదేంటిది? సీరియల్లో సీన్ లాగా ఉంది సీను. చూసావా, మాకు ఆ పంతులు ఉంది కాబట్టి నువ్వు హ్యాపీగా వెళ్ళిపోతున్నావు. లేకపోతే మిగతా డాన్స్లు వేసేవాడివే. కొట్టుకోండి అయితే, డాన్స్ వేస్తాను. నువ్వు కొట్టుకుంటావు అప్పుడు, ఏం కాదు. నువ్వు అంటున్నావు నువ్వు వాళ్ళతో కనిపించావని, నాకు వాళ్ళు కనిపించలే. వాళ్ళ మనసులో ఉన్నదంతా బయటికి చెప్పారు. ఎందుకు మళ్ళీ ఫిట్టింగ్ పెట్టదు నువ్వు కావాలని మా మధ్యలోని. నువ్వు వాళ్ళతో చెప్పించావు, నువ్వు కూర్చొని మాప్ చేస్తున్నావు, వెనకదలు గిన్నెలతో అవుతున్నావు, అక్కడ బ్యాంబూ చికెన్ దగ్గర అన్ని చేస్తున్నావు. అదంతా ప్లానింగే మొత్తం, అది గేమ్. పిచ్చిదానా, వాళ్ళు ప్లాన్ అని చెప్పి పని చేయించారే. మా పిచ్చిది ఇది. వంట అంతా అత్తమ్మ వదిలే చేశారు, మిగతా పనులు ఏం చేశారు? మీ అంతా కలిసి ఉంటే నాకు హ్యాపీయే కదా. చూడరా చిన్ను, నీకు చక్కగా ఇలాంటి అత్తగారు, ఇలాంటి వదిన, ఇలాంటి అత్త వస్తే, ఇలాంటి హస్బెండ్ వస్తే అందరినీ అంత లక్కీగా ఉంటారు కదా మోయ. అట్నుంచి ఇటు చెప్పాలి. కాచును, నువ్వు సీరియస్గా చెప్పు. సాయంత్రం వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ ముందు మళ్ళీ నువ్వు నాకు ఇష్టం లేదు రూమ్ నుంచి బయటకు రానంటే బాగోదు కదా. ఇప్పుడు అంత రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు మోయ? పెళ్లి చేసుకుంటే మళ్ళీ పిల్లలు కానీ హస్బెండ్ చూసుకోవాలి, ఇవన్నీ నేను చేయలేను. ఈ వయసులో కాబట్టి ఏ వయసులో చేసుకుంటావు? 50 ఏళ్ళకి చేసుకుంటావా? ఇప్పుడు వీళ్ళు ఎవరు? వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ లేవా? వీళ్ళు కనలేదా? హస్బెండ్ చూసుకోవట్లేదా?
వాళ్ళంటే 20 years బ్యాక్ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ట్రెండ్ అంతా మారిపోయింది ఏంటి కదా. మారిపోయింది? ట్రెండ్ ఏంటమ్మా? డింక్ డ్యూల్ ఇన్కమ్ నో కిడ్స్ అంతా. ఆ, మరి పెళ్లి చేసుకోకపోతే డ్యూయల్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? పెళ్లి చేసుకున్నా పిల్లల్ని ఇప్పుడు ఎవరు కనట్లేదు. ఏంటి మీకు బీటీఎస్ ఒక ట్రెండ్, బింకా ఏంటిది Dink. డింక్ ఒక ట్రెండ్ ఎవడు చెప్పాడు? మీరు సృష్టి విరుద్ధం పనులు చేయకండి. సృష్టిని ఆపేస్తారా పిల్లలు కనుకుంటా? అదే ఇప్పుడు మేము పిల్లలు కనపోతే మీరు ఎలాగొస్తారే? అసలు అవన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు మనం ఆర్ హ్యావింగ్ గుడ్ టైం, వీఆర్ హ్యావింగ్ గుడ్ టైం యాజ్ అ ఫ్యామిలీ. సరే పొద్దున్న నువ్వు పెద్ద అయిన తర్వాత ఈ మా వయసుకు వచ్చినప్పుడు నీకు ఎవరున్నారు టు హ్యావ్ గుడ్ టైం? మీ అందరూ ఉంటారు కదా. మేము ఎక్కడ ఉంటాం? మా ఫ్యామిలీస్ మాకు ఉన్నాయి. ఇందుకు ఈ పిల్లలు పెద్దలు అయిపోతారు, వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, అంతా అవుతుంది. మరి నువ్వెవరి దగ్గరికి వెళ్తావు? ఉంటారు కదా కజిన్స్ వీళ్ళందరూ. వాళ్ళ ఇంటికి బయట నిల్చుంటావా? మరి ఇంట్లోకి రావచ్చా అని చెప్పి? నీకంటూ సొంత ఫ్యామిలీ ఉండాలి కదా నాన్న. మాయ నువ్వు పెళ్లి చేసుకొని నాలైంది కదా, పిల్లలు, వైఫ్, ఇంకా టెన్షన్స్ ఇవన్నీ పెట్టుకొని ఉన్నావు. ఒకవేళ పెళ్లి చేసుకోపోయి ఉంటే అసలు ఏమి ఉండేవి కదా, టెన్షన్స్, ఫ్రీగా ఉండేవాడు. అప్పుడు నీకు అలా అనిపించలేదా పెళ్లి చేసుకోకపోతే బాగుండేదని? ఇవన్నీ లేకపోతే లైఫే లేదురా. ఏం చేస్తాం? పిల్లలు లేరు, వైఫ్ లేదు, సంపాదిస్తావు, తిరుగుతావు, బ్యాంకాక్ వెళ్తావు, 10 సార్లు బ్యాంకాక్ వెళ్తావు, ఇంకెక్కడికో వెళ్ళిపోతావు. కానీ ఏం చేస్తాం? వాట్ వీల్ అచీవ్? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే నాలో కసి పెరిగింది. నా పిల్లల్ని హ్యాపీగా చూసుకోవాలి, నన్ను నమ్మొచ్చిన నా వైఫ్ని హ్యాపీగా చూసుకోవాలి, వీళ్ళ కోసం ఏదో సాధించాలి జీవితంలో. సో ఐ హ్యావ్ అ పర్పస్. నాకు వీళ్ళు ఎవరు లేరు, బాధ్యతలు లేవు. నాకు నెలకి 50,000 చాలు. సో 50,000 సంపాదిస్తాను, తాగుతాను, తిరుగుతాను, అయిపోయింది. బట్ వాట్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ మై లైఫ్? ప్రజెంట్ మీకు కూడాను, మీకు పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోవడం కారణం కూడా అత్తలాంటి అమ్మాయిలు దొరకపోవడం, నాలాంటి అబ్బాయిలు దొరకపోవడం, వీటి వల్ల కూడా మీకు లైఫ్లో ఇంట్రెస్ట్ పోతుంది. బిస్కెట్ వేసుకుంటున్నావా? కాదు, నిజం చెప్తున్నాను. ఒంటరి జీవితం, మెంటల్ జీవితం, చాలా మంది తొంటరి జీవితం అనుకుంటారు, కానీ పెంట జీవితం అయిపోతుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అత్తమ్మ. థ్యాంక్ యూ అమ్మా. ఎట్టుకట్టు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న. దారా థ్యాంక్ యూ అమ్మా.